హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కృష్ణ కథలు. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు? కథ ఏంటో చూసేద్దామా? తూర్పు పడమర థర్డ్ పార్ట్. అది రాకపోతే నన్నేం చేయమంటావు అని మహి కూడా అరిచింది. మీ ఇద్దరు అరుపులకు నవ్వి లేచేలా ఉంది. చిన్నగా మాట్లాడుకోండి అన్నది సీతారత్నం. ఈ విషయం ఈయనగారికి చెప్పత్తయ్య. నాకు కాదమ్మా, దానికే చెప్పు అన్నాడు కిరణ్. ఇద్దరు ఎప్పుడు ఎలక పిల్లిలా పోట్లాడుకుంటూనే ఉంటారా అన్నది. కిరణ్ మహి మీదగా వంగి బెల్ట్ తీస్తున్నాడు. కిరణ్ మొహం తన చెస్ట్ మీద ఉండేసరికి సీటు వెనక్కి అనుకొని ఇంకా ఎంతసేపు అన్నది మహి. మొహం ఎత్తి నీకు పెట్టుకోవటం రాలేదు నన్ను అంటున్నావా అని మళ్ళీ అటు తిరిగాడు. కిరణ్ అలా మాట్లాడినంతసేపు మొహం తన చెస్ట్కి తగులుతుంటే ఊపిరి బిగబట్టి కూర్చుంది మహి. కిరణ్ అదేమీ పట్టించుకోకుండా బెల్ట్ తీసి పెట్టి మహిని చూసి ఏమైంది అలా బిగుసిపోయి కూర్చున్నావు అన్నాడు. ముందు లేచి మాట్లాడు అన్నది మహి. కిరణ్ సరిగా కూర్చొని నేను కావాలని ఉన్నానా, బెల్ట్ పెట్టడానికే కదా అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. మహి దిగి సీతారత్నం దగ్గర ఉన్న నవీని తీసుకుంది. సీతారత్నం కారు దిగి ఒరేయ్ అయోమయం అని పిలిచింది సీతారత్నం. అమ్మగారు వచ్చేస్తున్నాను అని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడి మళ్ళీ పైకి లేచి ఇప్పుడే నీళ్లు తాగి వద్దాం అని లోపలికి వెళ్ళాను, మీరిట్టా వచ్చారు అని డిక్కీలో ఉన్న లగేజీ తీసుకొని అబ్బాయి గారు ఎక్కడా అని అడిగాడు అయోమయం. నేను ఇక్కడే ఉన్నానురా, నువ్వు సామాన్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు అన్నాడు. భలేవారు అబ్బాయి గారు, మీరంతలా చెప్పాడా? భలేవారు అబ్బాయి గారు, మీరంతలా చెప్పాలా? నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను చూడండి అని నెత్తిన పెట్టుకొని గుమ్మం తగిలి సామాన్తో పాటు కింద పడ్డాడు. క్షమించండి అబ్బాయి గారు, ఇది నా తప్పు కాదు, గుమ్మం తప్పు, అదే అడ్డొచ్చింది అని లేచి సామాన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అత్తయ్య పేరు తగ్గట్టు నిజంగానే అయోమయంగా ఉన్నాడుగా. ఊర్లో మా ఇంట్లో పాలేరు కొడుకు, చిన్నప్పటి నుంచి కొంచెం అయోమయంగా ఉండేవాడు. చిన్నప్పుడు ఊరికి వెళ్తే కిరణ్తో ఆడుకుంటూ ఉండేవాడు. కిరణ్ అంటే వాడికి ఇష్టం. ఈ మధ్య వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇక్కడింట్లో పనులు చేస్తూ ఉంటాడని తీసుకువచ్చాను మహి అని చెప్పింది. కిరణ్ గబగబా లోపలికి వెళ్తుంటే నడుం మీద చేపెట్టుకొని స్వాతి అడ్డుగా నిలబడి ఎక్కడికన్నయ్యా అలా లోపలికి వస్తున్నావు, ఆగు అన్నది. ఏంటే నీ గొడవ, లోపలికి రాకుండా ఇక్కడ ఉండి ఏం చేయాలి అని అన్నాడు. కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి వదిన్ని తీసుకొస్తూ అలా ఒక్కడవే లోపలికి ఎలా వస్తావు, వదినెక్కడా అని కిరణ్ వెనుక చూసింది. సీతారత్నంతో నవీన్ ఎత్తుకొని వస్తూ కనిపించింది. గంగా హారతి తీసుకురా అని కేక వేసింది. తీసుకువచ్చాను అమ్మాయి గారు అని స్వాతికి ఇచ్చింది. స్వాతి హారతి పళ్ళెం పట్టుకొని పెద్దమ్మ నువ్వు ముందు లోపలికరా అని సీతారత్నం లోపలికి వచ్చిన తర్వాత వదిన నువ్వు అన్నయ్య పక్కన నిలబడు అన్నది. స్వాతి ఇదంతా అవసరమా అని చిరాగ్గా అన్నాడు కిరణ్. అన్నయ్య నాకు అవసరమే, నువ్వేమి నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదులే అన్నది. కిరణ్ వెంటనే తన జేబులో ఉన్న డబ్బులు తీసి స్వాతి చేతిలో
పెట్టాడు. చాలా? ఇంకా కావాలా? అంటే చెప్పు అని అన్నాడు. డబ్బులు సీతారత్నం పట్టుకోమని చాలులే అన్నయ్య అని మహి నిలబడగానే ముగ్గురికి కలిపి హారతి తీసి బొట్టు పెట్టింది. ఇప్పుడైనా రావచ్చా అని కోపంగా అడిగాడు కిరణ్. అబ్బా! అన్నయ్యకు ముక్కు మీదే ఉంటుంది కోపం. రండి అన్నది. కిరణ్ లోపలికొచ్చి అయోమయం సూట్ కేసులు నెత్తిన పెట్టుకొని ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా ఎక్కుతూ ఉంటే కిరణ్ పైకెక్కుతూ ఏందిరా నడక, తొందరగా రా అని కిరణ్ గబగబా పైకి వెళ్ళాడు. మీకేం అబ్బాయి గారు, చేతుల్లో ఏమీ లేదు, పరిగెత్తుతూ వెళ్తారు. నా నెత్తిన చూడండి ఎంత బరువు ఉందో. మీలాగే వస్తే నేను కింద ఉంటాను అని అన్నాడు. సరే అలా నడుచుకుంటూ సాయంత్రానికి చేరు అని పైకి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళాడు కిరణ్. అదేంటి అబ్బాయి గారు అంత మాట అనేశారు అని, నేను అబ్బాయి గారిలా ఎక్కాలి అంటే నెత్తిన బరువు దించాలి అని సూట్ కేసులు కింద పెట్టి అయోమయం పైకి వెళ్ళి అబ్బాయి గారు అని పిలిచాడు. చేతుల్లో ఏమీ లేకుండా వచ్చిన అయోమయాన్ని చూసి లగేజీ ఎదురా అని అడిగాడు. మీరే కదా అబ్బాయి గారు సాయంత్రానికి చేరు అన్నారు. అందుకే సాయంత్రం ఏమీ కాదు అని చూపించటానికి అవి అక్కడ పెట్టేసి మీ వెనక వచ్చాను. చూసారా సాయంత్రం కాలేదు అని పళ్ళికిలించాడు. నీ తెలివి తెల్లారినట్లే ఉంది, వెళ్ళి లగేజీ తీసుకురా అని అరిచాడు. అబ్బాయి గారికి నేను తొందరగా వచ్చానని కుళ్ళు, అందుకే అరుస్తున్నారు అని కొనుక్కుంటూ ఉంటే ఏంట్రా అంటున్నావు? మిమ్మల్ని కాదులేండి అని రూమ్ బయటకు వచ్చేసరికి మహి గంగ సూట్ కేసులు తీసుకొని వచ్చారు. అదేంటి గంగ నువ్వు తెచ్చావు, నేనే కదా తేవాలి, అక్కడ పెట్టరా అన్నాడు అయోమయం. ఈ తింగరోడితో చచ్చిపోతున్నాను అమ్మాయి గారు అని సూట్ కేసు లోపల పెట్టింది. ఏంటి గంగ కొత్తగా వచ్చిన అమ్మాయి గారి దగ్గర నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావా అన్నాడు. నువ్వు పెద్ద తెలివిమంతుడివని నేను బ్యాడ్ చేస్తున్నా, మొహం చూడు అని తిడుతూ రా కింద చాలా పనుంది అని వెళ్ళింది. అబ్బాయి గారు నాతో ఏమీ పని లేదు కదా, నేను కిందకి వెళ్తున్నా, మళ్ళీ పిలిస్తే రాను, ఇప్పుడే ఏమైనా పని ఉంటే చెప్పండి. ఏంట్రా నీ కమాండ్, ఇప్పుడేం పని లేదు, ఉన్నప్పుడు పిలుస్తారా అన్నాడు కిరణ్. మీరెప్పుడింతే అబ్బాయి గారు నన్ను పైకి కిందకి తిప్పుతూ ఉంటారు. చాలే కానీ నోరు మూసుకొని వెళ్ళు అన్నాడు. వెళ్తానులే అబ్బాయి గారు అని వెళ్తూ వెళ్తూ కింద పడిపోయి రైలింగ్ పట్టుకొని ఈ మెట్లెప్పుడు నన్ను పడేయాలనే చూస్తాయి అని అనుకుంటూ వెళ్ళాడు అయోమయం. అయోమయం వెళ్ళగానే మహి నవీన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. మహి రావటం చూసి నువ్వేంటి ఇక్కడ, నీ రూమ్ పక్కన కదా అన్నాడు. హలో సార్, నేనిప్పుడు మరదల్ని కాదు తమరు గారి భార్యను, ఆ విషయం మర్చిపోయారా అన్నది. నువ్వు అలా దీర్ఘం తీస్తూ చెప్పనక్కర్లేదులే, తెలుసు, అయినా నువ్వు నీ రూమ్లో ఉండొచ్చు కదా అన్నాడు. నేను పైకి వస్తుంటే అత్తయ్య మరీ చెప్పింది నన్ను ఇక్కడ ఉండమని. కావాలంటే మీరు అత్తయ్యతో మాట్లాడి నన్ను అక్కడ ఉండమంటే హ్యాపీగా ఉంటాను అన్నది మహి. అంటే నువ్వు ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండవా అని అడిగాడు. ఇక్కడ ఉంటే నీ హిట్లర్ మొహం చూడలేక సావాలి, అదే నా రూమ్లో అనుకో హ్యాపీగా నాకు నచ్చినట్లు ఉండొచ్చు అని ఆనందంగా చెప్పింది మహి. అవునా, అయితే నేను అడగను, నువ్వే అడుగు అన్నాడు కిరణ్. అదేంటి ఇప్పుడు అడుగుతానన్నావు కదా, అదీ కాక నీ రూమ్లో నేనుండటం ఇష్టం లేదు కదా అన్నది. నువ్వు నా రూమ్లో లేకపోతే నాకు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని గుర్తుకు వచ్చింది, అందుకే అడగను అంటున్నాను. అమ్మ దొంగ బావా, నన్ను టార్చర్ చేయటానికి ఇక్కడ ఉండమంటున్నావా? అర్థమైందిలే, నేను నోరు జారి నా రూమ్లో ఆనందంగా ఉంటాను అన్నాను, దాన్ని పట్టుకొని ఇంత నాటకం ఆడతావా అని మనసులో అనుకొని
నువ్వు నాకు టార్చర్ చూపించడం కాదు. నేనే నీకు టార్చర్ చూపిస్తాను. ఈ మహి అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంది. నవ్వి బేబీ మనం ఇక్కడే ఉందామా అని మహి అడగగానే కొట్టింది పాప. చూసారా నవ్వి ఇక్కడే ఉండమంటుంది. అందుకే నేను ఈ రూమ్‌లోనే ఉంటాను అన్నది మహి. నీ ఇష్టం నువ్వు ఎక్కడున్నా నాకిష్టమే అని టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు కిరణ్. ఏంటో ఏదో ధైర్యంతో ఉందామనుకున్నాను కానీ భయంగా ఉంది. ఈయనగారు ఎన్ని తిప్పలు పెడతారో అని నవ్వి వైపు చూసి, ఏంటి బంగారం అలా చూస్తున్నావు? నీకోసమేరా నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంది. కానీ మీ డాడీ ఏం చేస్తారో అని మనసులో భయంగా ఉంది అని చెప్తుంటే, చిన్న పాపతో కబుర్లేంటి వెళ్ళి నవీకి స్నానం చేయించు అన్నాడు కిరణ్. మహి స్నానమా అని దిక్కులు చూస్తూ ఉంది. కిరణ్ చూసి ఏంటి పిచ్చిదానిలా అలా చూస్తున్నావు? వెళ్ళి చేయించు అన్నాడు. నాకు చేతకాని పనులు ఎలా చేయాలి? అత్తయ్యని పిలుస్తాను అన్నది. ఈ పని కూడా రాదా? అన్నట్లు కిరణ్ మహిని చూస్తూ ఉన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.